పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు అక్టోబర్ 30వ తారీఖు. లూకా సువార్త 13వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనం వరకు. ఆ క్షణమున కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండు, ఏలయన హేరోదు మిమ్ములను చంపచూచుచున్నాడు అని చెప్పిరి. ఆయన వారితో, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లని చెప్పుడు, నేను నేడు రేపు దయ్యములను పారద్రోలెదను, రోగులను స్వస్థపరచెదను, 3వ దినమున నా పని పూర్తి చేసేదను. నేడు రేపు మరునాడు నేను నా పనిని కొనసాగింపవలెను. ఏలయన ప్రవక్త యెరూషలేమునకు వెలుపల చంపబడుట సంభవింపరాదు అని చెప్పెను. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్లు రువ్వుచున్నావు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద చేరదీసినట్లు నేను ఎన్ని పర్యాయములు నీ బిడ్డలను చేరదీయగోరినను నీవు అంగీకరింపక పోయితివి. ఇదిగో, నీ గృహము నిర్మానుష్యమగును, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్పు వరకు మీరు నన్ను చూడజాలరు అని మీతో చెప్పుచున్నాను అని పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.